Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Chocolate Sam's YouTube channel. How are you all? Namaste andarki. I'm well and good. What about you? So this is the day 2 of our daily vlogging series and we are going to do leg workout. So gym ko వచ్చేసి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వార్మ్ అప్ అయితే షురూ చేసేసిన. అండ్ నా ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేసిల్లో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ స్టిక్ టు ది ఎండ్. మీరు జిమ్కి వచ్చినాక ఏ మాత్రం టైం ఉన్నా లేకున్నా అట్లీస్ట్ 5 minutes అయినా కేటాయండి మీ వార్మప్ కోసం, ఏదైతే మీరు వర్కింగ్ మజిల్ గ్రూప్స్ ఉంటాయో. సో వార్మప్ చేయడం వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే బరాబర్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పర్టికులర్ మజిల్ ఏదైతే వార్మప్ చేస్తావో అందులో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా, నేను లోవర్ బాడీకి అయితే మొత్తం వార్మప్ చేస్తాను, లైక్ మొత్తం రొటేషన్స్, లెగ్ స్వింగ్స్ అవి మొత్తం. ఎప్పుడైతే మనం వార్మప్ చేస్తామో మజిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది దట్ వీఆర్ గోయింగ్ టు డూ వర్కౌట్ అని. అగైన్ పిట్టల సౌండ్లు, నక్కల సౌండ్ రావచ్చు, నేను ఏదైతే మాట్లాడతానో అదే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ వీడియోలో యాస్థెటిక్ లుక్ రావాలని నేను ఎక్స్పోజర్ అయితే తగ్గించేసిన. ఈ వీడియోస్లో నేను నల్లగా కనబడచ్చు బట్ లైవ్లో తెల్లగా ఉంటా, నల్లబాడుకొని కాదు నేను. వితౌట్ డూయింగ్ లేట్, బ్యాక్ టు ద కంటెంట్. నువ్వు ఎప్పుడైతే వార్మప్ చేస్తావో బోన్స్ కూడా ఫ్రీ అవుతాయి, దట్ యు ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ టు డూ వర్కౌట్. అండ్ ఇఫ్ మీరు ఇంటర్మీడియట్స్ ఆర్ ఎలైట్ అథ్లెట్స్ అయితే జస్ట్ 5 minutes to 7 minutes ఆర్ ఎనఫ్ టు డూ వార్మప్. ఇఫ్ మీరు బిగినర్స్ అయితే ఒక 15 minutes to 20 minutes చేయండి వార్మప్. ఎందుకంటే మీరు ఏదైతే వర్కౌట్ చేయడానికి పోతారో అందులో మీరు కొంచెం ఫ్రీ కావాలా మజిల్స్, ఎట్ ద సేమ్ టైం మీరు బిగినర్స్. ఏదైతే మీరు వేరియేషన్ పర్ఫామ్ చేయడానికి పోతారో అందులో కొంచెం మీరు ఫ్లెక్సిబుల్ ఉండాలంటే ఫస్ట్ టైం మీరు వార్మప్ చేసుకొని దిగాలి ఆ వేరియేషన్లోకి. సో 20 minutes ఆర్ ఎనఫ్ ఫర్ బిగినర్ అండ్ 5 to 7 minutes ఆర్ ఎనఫ్ ఫర్ ఇంటర్మీడియట్స్ అండ్ ఎలైట్ అథ్లెట్స్. నేను ఏదైతే వీడియోలో స్కిప్పింగ్ చేస్తానో అది కూడా నా బ్లడ్ సర్క్యులేషన్ కోసం అయితే వార్మప్ చేస్తాను. 20 to 30 జంప్స్ వచ్చేసి ఆగిపోవచ్చు, మళ్ళీ షూర్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటా స్కిప్పింగ్. నవ్వుకోకండి, ఎందుకంటే నాకు స్కిప్పింగ్ రాదు. స్కిప్పింగ్ చేయడం వల్ల మీ హార్ట్ హెల్త్ కూడా మంచిది. హార్ట్ హెల్త్కి ఎందుకు మంచిది అని డౌట్ రావచ్చు మీకు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు ఎప్పుడైతే స్కిప్పింగ్ చేస్తూ ఉన్నారో ఇందులో మీకు యూజ్ అయ్యేటి మజిల్స్ ఏంది, లెగ్ మజిల్స్ అండ్ కాఫ్ మజిల్స్. అందరూ అనుకున్నట్టే నేను కూడా అనుకునేటోని ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే మీరు ఎప్పుడైతే స్కిప్పింగ్ చేస్తారో మీ లెగ్స్ ఇన్వాల్వ్మెంట్ కంటే ముందు మీ కార్డియాక్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ని పంప్ చేయాలి కాబట్టి. నాట్ ఓన్లీ స్కిప్పింగ్, ప్లేయింగ్ ఫుట్బాల్ ఆల్సో అండ్ రన్నింగ్ ఆల్సో, స్ప్రింటింగ్ ఆల్సో, ఎనీథింగ్. ఇప్పుడు నేను నిన్ను నెడతాను అనుకో, నేను నెడితే ఏమవుతుంది, నువ్వు కదులుతావు. నువ్వు కదలడానికి కారణమైన క్రెడిట్ ఎవరికి పోవాలి? అది నీకు పోతుందా, నాకు పోతుందా? ఆబ్వియస్గా నేను నెట్టినా కాబట్టి నాకే వస్తుంది క్రెడిట్. ఇన్ ది సెన్స్ ఇక్కడ కూడా ఇంతే. ఇక్కడ ఇన్వాలంటరీ మజిల్స్ కంటే ఫస్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు, కార్డియోవాస్కులర్ మజిల్, కార్డియాక్ మజిల్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. నథింగ్ బట్ హార్ట్. అండ్ మీరు లెగ్ వర్కౌట్ చేసినా, చెస్ట్ వర్కౌట్ చేసినా, బ్యాక్ వర్కౌట్ చేసినా, ఏం చేసినా మీ కోర్ మజిల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. సో దానికి కూడా వార్మప్ కావాలా, లైక్ ఒక ప్లాంక్స్ కావచ్చు, క్రంచెస్ కావచ్చు, ఏదో ఒకటి ఒక 30 seconds హోల్డ్ చేయడం కావచ్చు, ఏదో ఒకటి చేయండి. రష్యన్ ట్విస్ట్, మౌంటైన్ క్లైంబర్స్, ఏదో ఒకటి చేయండి మీ కోర్ మజిల్స్ యాక్టివేట్ చేయడానికి. ఆ కోర్ మజిల్స్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది, మీరు ఎక్కువ వెయిట్లు లేబట్టగలరు. ఇండైరెక్ట్లీ ఇప్పుడు మీరు కోర్ మజిల్స్ స్ట్రాంగర్ ఉన్నాయనుకోండి, మీ పెల్విక్ బోన్ ఉన్న మీ స్పైన్ స్టెబిలైజ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టెబిలైజ్గా ఉంటాయో వెయిట్లు ఎక్కువ లేబట్టవచ్చు వితౌట్ అన్ ఇంజురీ. వార్మప్ చేయకుండా ఏమవుతుంది, ఇప్పుడు నేను కొడతా అని చెప్పి కొడితే ఎట్లుంటుంది, చెప్పకుండా కొడితే ఎట్లుంటుంది. ఆల్రెడీ నేను ఇంటిమేట్ చేస్తే నువ్వు ప్రిపేర్ అయిపోతావు, నేను కొడతా అని. అప్పుడు నేను కొట్టినా నీకు కొంచెం కొద్ది గొప్ప దెబ్బలు తగులుతాయి, తగలవు, అది నువ్వు ఓర్చుకోగలవు. ఇప్పుడు నేను చెప్పకుండా మీకు కొట్టిన అనుకోండి, సిచ్యువేషన్ ఎట్లుంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ముచ్చట నేను కొట్టుడు కాదు, వార్మప్ ఎందుకు చేయాలి, ఏమాత్రం ఇంపార్టెంటో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ మీరు బిగినర్స్ అయితే ఓవరాల్గా 2 weeks వరకు టాప్ టు బాటమ్ అనేది వార్మప్ ఇంపార్టెంట్. ఇఫ్ మీరు అండ్ ఇంటర్మీడియట్స్ ఆర్ ఎలైట్ అథ్లెట్స్ అయితే పర్టికులర్గా ఆ రోజు ఏం వర్కౌట్ ఉందో దానికి సంబంధించి ఆ మజిల్స్ అనేవి యాక్టివ్ చేస్తే సరిపోతుంది. లైక్ ఇప్పుడు నాకు లెగ్స్ వర్కౌట్ ఉంది కదా, ఈ లెగ్స్లో నేను క్వాడ్రిసిప్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, అడక్టర్స్ అండ్ కాప్స్ అండ్ ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కోర్ మజిల్స్. దీనికి సంబంధించి వార్మప్ చేస్తే సరిపోతుంది. ఈడేంద్ర బాబు లెగ్ వర్కౌట్ అని మొత్తం వార్మప్ కథ మింగుతాడు అని అనుకోవచ్చు మీరు. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే దట్ హౌ వార్మప్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాక్ టు ది కంటెంట్. నేను పర్సనల్గా పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవుతున్నా అకార్డింగ్ టు ద షెడ్యూల్. లెగ్ వర్కౌట్ 2 times వస్తుంది. ఫస్ట్ టైం లెగ్ వర్కౌట్లో మజిల్ని మొత్తం ఐసోలేట్ చేసుడే ఉంటుంది, ఇన్ ది సెన్స్ మజిల్ని టార్గెట్ చేయడం. అండ్ సెకండ్ లెగ్ వర్కౌట్లో స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తాం, లైక్ డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్ ఎక్సెట్రా. అండ్ ఇన్ దిస్ సెక్షన్ వీఆర్ గోయింగ్ టు డూ లెగ్ ఎక్స్టెన్షన్. ఇందులో నాకు పర్సనల్గా బైలాటరల్ చేసేదానికంటే యూనిలాటరల్లోనే ఎక్కువ మజిల్ టెన్షన్ ఫీల్ అవుతుంది. సో లెగ్ ఎక్స్టెన్షన్స్లో నేను ఇండివిజువల్ 2 sets పర్ఫామ్ చేస్తాను, విచ్ ఐమ్ ట్రైనింగ్ ఫర్ మజిల్ ఇండైరెక్ట్లీ ఈజ్ నథింగ్ బట్ హైపర్ట్రోఫీ. సో థర్డ్ సెట్ ఎట్టుంటుంది అంటే అది కూడా హైపర్ట్రోఫీ కిందికి వస్తుంది, బట్ ఎక్కువ హెవీ వెయిట్ వేస్తాం, 8 to 12 reps కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎట్ ఏ టైం సూపర్ సెట్ మనకి ఏముంటుంది అంటే స్క్వాట్స్ ఉంటాయి. స్టార్టింగ్లో హిప్ డామినెంట్ ఉంటుంది, దాని తర్వాత క్వాడ్ డామినెంట్ ఉంటుంది. ఇన్ మై పర్సనల్ నన్ను అడిగితే ఫ్యాన్సీ వేరియేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా మనకు లెగ్ వర్కౌట్ అంటే మనం ఏమేమి ట్రైన్ చేయాలా, కాఫ్స్, క్వాడ్రిసిప్స్, బ్యాక్, హిప్, హ్యామ్స్ట్రింగ్స్, అడక్టార్స్, ఇవే ట్రైన్ చేయాలా. సో దీనికి సంబంధించి ఈ మజిల్స్లో మనం ఒక్కొక్క వేరియేషన్ అందులో మనం ప్రాణం పెట్టేసి సరిపోతుంది. క్వాడ్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తాం మనం, హ్యామ్స్ట్రింగ్స్కి సంబంధించి లయింగ్ లెగ్ కర్ల్స్ చేస్తాం,
అండ్ పర్సనల్గా అడక్టార్స్ని హిప్స్ని టార్గెట్ చేయడానికి మనం లెగ్ ప్రెస్ అయితే యూజ్ చేస్తాం. లెగ్స్ని వైడ్ బట్టి మెల్లగా అసెంట్రిక్ మీద ఫోకస్ చేసి కాంట్రాక్షన్ మీద ఫోకస్ చేస్తాం. ఇందులో ఎక్కువ ఈ రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఏముంటుందంటే లెగ్ ప్రెస్లో ఎక్కువ మనం అసెంట్రిక్ ఫేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బర్నింగ్ అనేది ఫీల్ అవుతుంది. లైక్ ప్రెస్ చేసేటప్పుడు మనకు కాంట్రాక్ట్ అంత కాదు, బట్ ఈ వేరియేషన్లో మనకు రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఎట్లుంటుందంటే మనం తీసుకునేటప్పుడు ఎక్కువ ఫీల్ అవుతుంది, బర్నింగ్ మజిల్ బర్న్ అవుతుంది మంచిగా, లైక్ లాక్టిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అండ్ కాఫ్కి సంబంధించి సీటెడ్ కాఫ్ రైజెస్ అండ్ నార్మల్ కాఫ్ రైజెస్. దిస్ ఈస్ ద బేసిక్ వర్కౌట్ ప్లాన్ విచ్ వీ యూజ్ టు సీ అ గుడ్ రిజల్ట్స్ ఇన్ దిస్ వేరియేషన్స్. అండ్ ఇంకొంచెం డీప్గా పోతే కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి మనం ట్రైన్ చేస్తున్నాం అనుకోండి, వర్కౌట్ ప్లాన్ అనేది మారుతుంది అకార్డింగ్ టు హీ ఆర్ షీ బాడీ కండిషన్. వాళ్ళు స్టేజ్ మీద పర్టికులర్ పోజ్ హిట్ చేసినప్పుడు పర్టికులర్ మజిల్ విజిబుల్ అవ్వాలంటే పర్టికులర్ మానిటరింగ్ అండ్ గుడ్ వర్కౌట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. మనకి అది తెలుసు, ఇది తెలుసు. ఇక్కడ సిచ్యువేషన్ని బట్టి మన వర్కౌట్ ప్లాన్ అనేది పెట్టాలి. ఇప్పుడు నాకు లెగ్ ప్రెస్ బోర్ కొట్టింది అనుకోండి, డంబుల్స్తో సుమో స్క్వాట్ చేస్తా. టార్గెటింగ్ మజిల్స్ ఆర్ అడక్టార్స్ అండ్ గ్లూట్స్. దిస్ ఈస్ ద లాస్ట్ వర్కింగ్ సెట్ ఇన్ దిస్ వేరియేషన్. ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టి మనం సెట్స్ వేరియేషన్స్ తక్కువ పెట్టినా ఏం కాదు. ఎండ్ ఆఫ్ ది డే మజిల్ బిల్డ్ అవుతుంది. ఇన్ ది సెన్స్ మైక్రో లెవెల్లో టియర్ అవుతుంది మజిల్. బట్ ఫెయిల్యూర్ రెప్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ సెట్. మీరు 10 reps టార్గెట్ వేసిల్లు అనుకోండి, 10 reps వచ్చినాక ఇంకా 3 హార్డర్గా పుష్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ మీకు రిజల్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మంచిగా పంప్ వస్తుంది. ఇంటికి పోయి పడుకొని రేపు పొద్దున్న లేచి చూస్తే ఉబ్బు ఉంటాయి లెగ్స్. అట్లనే ఎక్కువ చేస్తే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి, ఒక రోజులోనే మజిల్ బిల్డ్ అయిపోతుంది అనట్లే. నేను చాలా రీసెర్చ్ల తర్వాత తెలిసింది ఏంటంటే మనం ఎంత కష్టపడి ఎంత మంచిగా డైట్ తీసుకున్నా రోజుకి 10 to 15 grams ఆఫ్ మజిలే మనకి గ్రో అవుతుంది. అది స్కెలిటల్ మజిల్ కావచ్చు, కార్డియాక్ మజిల్ కావచ్చు, స్మూత్ మజిల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ 3 మజిల్ ఎడికెళ్ళి వచ్చిన డౌట్ వచ్చిందా చెప్తాగు. ఫస్ట్ స్కెలిటల్ మజిల్ అంటే నువ్వు ట్రైన్ చేస్తావు చూడు, లెగ్స్, బైసెప్స్, నార్మల్ ఇప్పుడు జిమ్కి పోయి ఏదైతే ట్రైన్ చేస్తావో, ఏదైతే నీ అండర్ కంట్రోల్లో ఉంటాయో ఆ మజిల్స్, దాన్ని మనం స్కెలిటల్ మజిల్స్ అంటాం. అండ్ స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్ అనుకోండి. స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్ అవి మన కంట్రోల్లో ఉండవు, మనం కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ కావు. ఇప్పుడు కార్డియాక్ మజిల్ అంటే హార్ట్ మజిల్స్, జస్ట్ హార్ట్ మజిల్స్. అండ్ స్మూత్ మజిల్స్ అంటే నీ ఆర్గన్స్ లైక్ మొత్తం లివర్, ఈసోఫేగస్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం అవి కూడా నీ కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు నువ్వు తినేది మంచిదైనా చెడుదైనా ఎండ్ ఆఫ్ ది డే నీకు అరిగి యానస్లోంచి వేస్టేజ్ వెళ్ళిపోతుంది, సమ్వాట్ న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవుతాయి. సో ఇక్కడ నువ్వు స్టమక్ని కంట్రోల్ చేయగలవా? చేయలేవు కదా. దాన్ని స్మూత్ మజిల్ అంటారు అండ్ కార్డియాక్ మజిల్స్ అంటారు. ఏవైతే మనం కంట్రోల్ చేయలేమో అండ్ ఏదైతే మనం కంట్రోల్ చేయొచ్చో లైక్ బైసెప్స్, ట్రైసెప్స్ ఏదో ఒకటి మనం ట్రైన్ చేస్తాం కదా జిమ్కి పోయి, దాన్ని మనం స్కెలిటల్ మజిల్స్ అంటాం. అండర్ కంట్రోల్లో ఉంటాయి. లయింగ్ లెగ్ కర్ల్స్లో రెసిస్టెన్స్ ప్రొఫైల్ ఎట్లుంటుంది అంటే హ్యామ్స్ట్రింగ్స్ ఆర్ సో సెన్సిటివ్. ఇందులో కాన్సెంట్రిక్ ఫేస్ కంటే ఎసెంట్రిక్ ఫేస్లోనే మంచిగా టార్గెట్ చేయాలి మజిల్ని. సో ఇందులో కూడా మనం ఫస్ట్ సెట్ నార్మల్ వార్మప్ కోసం చేస్తాం. ద రెప్ ఇస్ 12 to 20. సెకండ్ అండ్ థర్డ్ సెట్లో బ్యాక్ టు ద హైపర్ట్రోఫీ ట్రైనింగ్. ఏదైతే వెయిట్ మనం అఫోర్డ్ చేయగలమో లైక్ టీయూటీలో చేయగలమో ఆ వెయిట్ మాత్రమే చూస్ చేసుకోవాలి మనం. టీయూటీ ఈజ్ నథింగ్ బట్ టైమ్ అండర్ టెన్షన్. టైమ్ అండర్ టెన్షన్ అంటే కంట్రోల్ రెప్స్. మనం పర్టికులర్గా హైపర్ట్రోఫీ ట్రైనింగ్ చేస్తున్నామంటే ఇన్ ది సెన్స్ 8 to 12 ఆర్ 8 to 16 reps అంటే మనం టైమ్ అండర్ టెన్షన్లో ట్రైన్ చేయాలి మజిల్ని. ఇన్ ది సెన్స్ కంట్రోల్డ్ రెప్స్. నువ్వు ఏదైతే ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తావో అందులో మనకి ఎసెంట్రిక్ ఫేస్ ఉంటుంది, కాన్సెంట్రిక్ ఫేస్ ఉంటుంది. ఈ 2 మూమెంట్స్ నీ కంట్రోల్లో ఉండి నువ్వు కంట్రోల్గా చేయగలుగుతావు అంటే దాన్నే కంట్రోల్డ్ రెప్స్ అంటారు. వీఆర్ డూయింగ్ థర్డ్ వేరియేషన్ విచ్ ఈస్ లెగ్ ప్రెస్. ఈ వేరియేషన్లో అందరూ కింటాలు వేసి కొడతారు. ఇదే వెయిట్ స్క్వాట్స్లో కొట్టండి రా బాబు అంటే ఒక్కడు కూడా ముందుకు రాడు. ఎందుకో అర్థం కాదు. ఇన్ మై ఒపీనియన్ వెన్ మై స్క్వాట్స్ పిఆర్ వాస్ 95 to I think 97.5 at 56 బాడీ వెయిట్. ఇందులో లెగ్ ప్రెస్లో చూసుకుంటే మోర్ దాన్ 80 kgs ఆర్ 100 kgs కంటే ఎక్కువ చేయలేను నేను ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో. స్క్వాట్స్లో 95 kgs లేబట్టినోడిని లైక్ 3 to 4 reps వచ్చేటి. లెగ్ ప్రెస్కి వచ్చేసరికి 120 kgs కంటే ఎక్కువ కొట్టలేకపోయినా. మరి ఇది నా మైండ్ సెటా లేకుంటే పుష్ చేసేటప్పుడు నా హ్యామ్స్ట్రింగ్స్ వీక్ ఉన్నాయా? ఐ డోంట్ నో. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనం ఏ వేరియేషన్లో కష్టపడాలో ఆ వేరియేషన్లో కష్టపడాలా. ఏ వేరియేషన్ అయితే మనకు ఈజీగా ఉంటుందో ఎక్కువ లేబట్టడానికి అందులో మనం కష్టాన్ని ఎత్తుక్కోవాలా. ఇన్ ది సెన్స్ ఇప్పుడు మనం లెగ్ ప్రెస్లో ఎక్కువ వెయిట్ వేసి హాఫ్ రెప్స్ చేసినా మనకు నడుస్తుంది. బట్ నా ఈగో సాటిస్ఫై కాదు. ఈగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో ట్రైన్ చేసినప్పుడు. ఫుల్ రోమ్లో ట్రైన్ చేస్తే ఏమవుతుంది? మజిల్ బర్నింగ్ అనేది ఉంటుంది. ఇండైరెక్ట్లీ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో ట్రైన్ చేస్తే ఎక్కువ వెయిట్స్ లేబట్టలేము. లెగ్ ప్రెస్ ఈజ్ అ గుడ్ వేరియేషన్ టు టార్గెట్ ఆల్ మజిల్స్. ఎప్పుడైతే ఈ వేరియేషన్ మనం పర్ఫామ్ చేస్తామో మన లెగ్ యాంగిల్ అనేది ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం దాన్ని బట్టి అయితే మన మజిల్స్ అనేటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లెగ్ ప్లేస్మెంట్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఏమేమి మజిల్స్ యాక్టివ్ అవ్వాలంటే అది మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందులో నేను రికార్డ్ చేయలే, నేను చెప్పినా మీకు అర్థం కాదు. అండ్ ఇంకోటి చెప్తా, నువ్వు ఎప్పుడైతే కాఫ్ని, రియల్ డెల్స్ని, యాబ్స్ని, ఫోర్ ఆర్మ్ మజిల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ద సరౌండింగ్స్ ఆఫ్ రేడియస్ బోన్, ఈ మజిల్ గ్రూప్స్ని ఎక్కువ వెయిట్ చేసి లేవటలేం. ఇందులో మనకి గ్రోత్ ఉండాలంటే ఇన్ మై ఒపీనియన్ ఎక్కువ రెప్స్ చేయాలి. డ్రాప్ సెట్స్ ఆర్ ఎసెన్షియల్. ఇప్పుడు వేరే అదర్ మజిల్ గ్రూప్స్కి మనం 8 to 12 reps చేసినా నడుస్తుంది. బట్ ఈ మజిల్ గ్రూప్స్లో ఇట్లా కాదు. ఎగ్జాక్ట్గా 8 to 16 reps వచ్చేటట్టు మనం వెయిట్ సెట్ చేసినా మనకి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు కోర్ మజిల్స్ని ట్రైన్ చేసేటప్పుడు 8 to 16 reps అని లెక్కలేసుకొని చేస్తారా? కాదు కదా, ఫెయిల్యూర్ వరకు వెళ్ళిపోతారు కదా. జస్ట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. నా 3 years ఆఫ్ జిమ్ ఎక్స్పీరియన్స్లో నేను ఏదైతే గమనించిన 8 to 16 reps చేసే కాడ ఒక 25 like 20 అయినా చేయడానికి ట్రై చేయండి. మంచి మజిల్ గ్రోత్ ఉంటుంది.
అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా రీల్స్ వస్తూ ఉంటాయి. ఫారినర్స్ వాళ్ళు ఫ్యాన్సీ వేరియేషన్స్ చేస్తూ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్సీ స్ట్రెచెస్ చేస్తూ ఉంటారు. ఇన్ మై ఒపీనియన్ ఆ స్ట్రెచెస్ని కూడా అంత కాంప్లికేట్ చేసుడు అవసరం లేదు అని అంట. సింపుల్గా ఇప్పుడు మనం లెగ్ వర్కౌట్ చేసినాం కదా, మనకి స్ట్రెచెస్లా క్వాడ్రిసిప్స్, అడక్టార్స్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్ అవి ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలు, అవి రిలీజ్ అయితే చాలు. స్ట్రెచెస్లో 10 వేరియేషన్స్ చాలా టైం వేస్ట్, అది మొత్తం అవసరం లేదు. బట్ స్ట్రెచెస్ ఆర్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ద పోస్ట్ వర్కౌట్. స్ట్రెచెస్ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏం వేరియేషన్ చేసినా మనకి మజిల్ పెయిన్ అనేది వస్తుంది. మజిల్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉంటాయి, చెప్తా. వన్ ఈజ్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో వర్కౌట్ చేయటం, సెకండ్ వన్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో వర్కౌట్ చేయటం. ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా, ఇక్కడైతే మీకు టోటల్ అర్థమైపోతుంది. ఇప్పుడు హై ఇంటెన్సిటీ అనుకోండి, ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ది మజిల్, స్ప్రింటింగ్, ప్లేయింగ్ ఫుట్బాల్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి ఎనర్జీ ఎట్ ఏ టైం కావాలి కాబట్టి మన హార్ట్ ఎంతైతే ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుందో మన మజిల్స్ కి అంత ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే తక్కువ టైంలో మనం ఎనర్జీ యూజ్ చేసేస్తాం కాబట్టి. ఇప్పుడు ఆక్సిజన్ సప్లై లేని క్రమంలో మనకి మజిల్లో లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ జాగింగ్ అనుకోండి, ½ an hour to 1 hour కూడా చేయొచ్చు నాన్ స్టాప్గా మోడరేట్ లెవెల్లో. సో ఇది స్లో ఇంటెన్సిటీ, ఎట్ ద సేమ్ టైం మన హార్ట్ అనేది ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ మనకి ఆ సిచ్యువేషన్లో లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ కాదు, మంచిగా ఫర్దర్గా చాలాసేపు చేయగలం. కన్క్లూజన్ ఇచ్చేస్తా, హై ఇంటెన్సిటీలో లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, దానివల్లే మనకు మజిల్ పెయిన్ వస్తుంది. సమ్వాట్ రెప్స్ తర్వాత రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు స్లో ఇంటెన్సిటీలో అనుకోండి, మనకు లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వదు. లాంగ్ టర్మ్లో మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నామో అది చేయొచ్చు మనం. సో స్ట్రెచెస్ చేయడం వల్ల మన మజిల్ అనేది ఫ్రీ అవుతుంది, ఆక్సిజన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రోటీన్ సింథసిస్ మంచిగా జరిగి మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. స్లో ఇంటెన్సిటీలో లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వదా అని మీకు డౌట్ రావచ్చు. లాక్టిక్ యాసిడ్ అనేది మన ఇంటెన్సిటీ లెవెల్స్ని బట్టి రిలీజ్ అవుతుంది. ఇంత చెప్పినా కూడా అర్థం కాకుంటే యాప్ స్టోర్లో అయినా ప్లే స్టోర్లో అయినా చాట్ జీపీటీ అని ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకో. యాప్లోకి పోయి సర్చ్ బార్లో ఎరోబిక్ అండ్ నాన్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్, దాని డెఫినేషన్, ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని సర్చ్ చేయి, నీకు క్లారిటీగా ఇచ్చేస్తుంది అది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో చూసినాక ఏదో ఒకటి మీరు నేర్చుకున్నారనే అనుకుంటున్నా. ఇఫ్ ఇప్పటి వరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్. మనం డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా మళ్ళీ నేను క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఈ రోజుకైతే ఇంతే, ఉంటానా, బాయ్. దిస్ ఈజ్ చాక్లెట్ సామ్, ఫిర్ సే మిలేంగే, సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే మొత్తం స్ట్రెచెస్ చేస్తాను కదా, అది చూసే పోండి.